కోపము కలిగి ఉన్నట్లయితే, మనలో కోపం ఉందనుకో, దేవుని నీతి ఇప్పుడు మనం నిజంగా నెరవేర్చినట్టే కదా, అవునా కదా? దేవుని స్తోత్రం. చూడండి, కోపము ఉన్న వ్యక్తి దేవుని నీతిని నెరవేర్చలేడు. ఒకప్పుడు పౌలుగా మార్చగలిగి సౌలు కోపిష్ఠుడు. అలాంటి వాడు మామూలు కోపం కాదు అతని వ్యక్తి. ఏమన్నా ఎదురు తిరిగి మాట్లాడితే చంపే వ్యక్తి అన్నమాట. అలాంటి క్యారెక్టర్. అయితే ఎప్పుడైతే యేసుని వెరిగాడో, యేసుని ఎప్పుడైతే గుర్తించాడో, ఆయన యొక్క మార్గములు ఏముందని తెలుసుకున్నాడో, అప్పుడు నుంచి తనను కొడుతున్నా కూడా ఈ చెప్ప చూపిస్తున్నాడు, రాళ్ళు పెట్టేస్తున్నా కూడా పక్కకి వెళ్ళట్లేదు. రాళ్ళు పెట్టి విసిరేస్తున్నా కూడా పక్కకి వెళ్ళట్లేదు. ఎందుకంటే అస్సలు కోపం పట్టలేదు. అంత కోపం ఉన్న వ్యక్తి, ఈ కోపం అంతా ఏమైపోయింది? ఆయన రాజ్యము, ఆయన నీతి నెరవేర్చాలంటే మన పట్ల మనలో కోపం అణిచివేయాలి. ఏం చేయాలి? కోపం ఉన్న వ్యక్తి జాగ్రత్తగా రండి. మనలో కోపం ఉంటే కుటుంబాన్ని కట్టుకోలేము, ఆత్మీయంగా ఎదగలేము, దేవుని నీతిని నెరవేర్చలేము. పైపెచ్చు టోటల్గా మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాం. ఏం చేసుకుంటాం? మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాం. నేను మొదటగా నా యొక్క జీవితంలో ఎలాగుండేదంటే, నాకు భలే కోపం ఉండేది. మాట్లాడినప్పుడు ఎదురు మాట్లాడితే ముందు కొట్టి మాట్లాడేవాడిని. ఎదురు మాట్లాడితే కొట్టి మాట్లాడేవాడిని. నిజంగా చెతులు కాదు. నేను ఏదైనా మాట్లాడేటప్పుడు ఈ అమ్మాయి వచ్చేదా సమాధానం చెప్తున్నా ముందు కొట్టి మాట్లాడేవాడిని. అంత కోపం ఉండేది. ఎప్పుడైతే ఈ మాట నేను ఆత్మీయంగా వెతుకుతున్న తొలి దినాల్లో ఈ మాట ఎప్పుడైతే నేను చదివినప్పుడు నాలో కలిగింది ఏంటంటే, నాకు వేదన కలిగింది. నేను భలే కోపిస్తుంది. ఎంత కోపం అంటే నన్ను తొందరగా ఏమైనా మాట్లాడి ఊరుకునేవాడిని కాదు. ఎంత కోపం ఉంది కదా. ఈ కోపం ఉన్నప్పుడే నేను నీ నీతిని నెరవేర్చలేను. ఎంత కోపం ఉన్న వ్యక్తిని నేను నిన్ను ప్రకటించలేను. ఎంత కోపం ఉన్న వ్యక్తిని నిన్ను గురించి నేను గ్రామాల్లోనూ ఎక్కడనూ సాటించలేను కదా. మరి ఈ కోపము నాలో ఉంటే నేను నీ రాజ్యానికి చేరలేను. కనుక నీ కోపాన్ని తీసివేయమని, ఈ కోపం కొరికే నాలో ఈ కోపము అణిచివేయబట్ట కొరికే 3 రోజులు ఉపవాసం ఉన్నాను. 5 రోజులు. ఎందుకని? కోపం ఉంటే దేవుని రాజ్యాన్ని మనం ఆయన నీతిని నెరవేర్చలేం. నాలో కోపం ఉండకూడదు. కోపం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను ఉపవాసం ఉన్న దాని కొరకు 3 రోజులు ఏం తినకుండా నాలో ఉన్న కోపాన్ని తీసివేపు. కోపం ఉంటే నేను నీ రాజ్యాన్ని, నీ నీతిని నేను నెరవేర్చలేను. అయితే ఇప్పుడు నాలుగు కోపం ఉండకూడదు. ఎందుకంటే చాలా మంది చాలా రకాలమైన మాట్లాడుతూ ఉంటారు. చాలా రకాలమైన క్వశ్చన్ వేస్తుంటారు. నేను సమాధానం చెప్పాలి, ప్రశాంతంగా చెప్పాలి. నేను కోపపడ్డానంటే నీ నీతిని నేను నెరవేర్చలేను అని 3 రోజులు ఉపవాసం ఉంది. ఈ కోపం నిమిత్తమే ఉపవాసం ఉన్నప్పుడు ఆశ్చర్యం చెప్పేది ఏంటంటే, నా జీవితంలో అంత కోపం ఉన్న వ్యక్తిని కోపమంతా పోయింది. అంత కోపం ఉన్న వ్యక్తిని కోపమంతా సైలెంట్ అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.